మీరన్నట్టు యూట్యూబ్ లో అక్కడవాడు చేస్తే ఓకే, ఫస్ట్ దొబ్బింది. బట్ ఆర్గనైజ్డ్ గా చేస్తే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని కొట్టేయాలరా అనుకుని ఆర్గనైజ్డ్ గా చేస్తే ఎందుకు ఇండస్ట్రీలో న్యాచురల్ జెలసీ ఉండదని, ఏ హీరోకి ఇంకో హీరో పైకి రావడం ఇష్టం ఉండదు. అట్స్ న్యాచురల్ థింగ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అవతలోడు ఎదుగుతూ ఉంటే పడకపోవటం అనేది మానవ సహజం. ఫస్ట్ అయితే విజయ్ దేవరకొండ ఒక్కడే స్టారా? అవును కాదా? ఏమో సార్ నాకు కనపడదు. ఒక వీడియో రికార్డ్ చేసి టపా ఎడిట్ చేసి దానికి మంచి ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్ పెట్టి మీకు వేలు కాకపోతే లక్షలు వస్తాయి. కానీ అది దానికి వాళ్ళకి మెటీరియల్ మనం ఇచ్చాం. I think he's become a bigger star because of the attitude, the way he spoke in ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే అన్నాడు. వాళ్ళ ఈడ దమ్కి నాది ఆఫ్తా నాది మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్టు. తను ఏం మారలా. నో యూస్. వాడు విండండి. ఎంపతి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టైమింగ్ వచ్చినప్పుడు తేడా కొట్టింది అంతే. దీన్ని మా ఊర్లో నోటు దూల అంటారు. హిందీ సినిమాలో ఆ బ్యాడ్ టాక్ రావడానికి కేవలం సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ ఇంత నమ్రతగా ఉంటారు అని ఉంటది. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఆబ్వియస్లీ దే విల్ టాక్ అబౌట్ మీ. అంతేగా. నా గురించి మాట్లాడటానికి మీకు నేను ఇస్తున్నా మెటీరియల్. ఇప్పుడు రణబీర్ కపూర్, రాజమౌళి గారు, నాగార్జున కనిపిస్తే కాళ్ళకి దండం పడ్డం వాళ్ళు కూడా మరి వాళ్ళు భయపడిపోయారు. సర్రాబాయ్ గట్లనే గానీ బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్, జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. మన సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ ఇంత నమ్రతగా ఈ తారకులు, ట్రిపుల్ మన ప్రభాసీలు అందరూ ఇలా ఉన్నప్పుడు అందుకనేనేమో అనేది ఇక్కడి నుంచి కాపీ పడుతున్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మ్యాసివ్ ఒక రివర్స్ సర్జ్ వచ్చేసి బాయ్కాట్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు సోషల్ మీడియాలో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటున్నారు అని మీరు స్పాట్ లైట్ పెట్టేటప్పటికి ఎవరికైనా టెన్షన్ వచ్చేస్తుంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి?